హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్ ఈరోజైతే ఆదివారం అండి. నేనైతే ప్రెజెంట్ మందు స్ప్రే చేసుకోవడం అయిపోయింది. టైం వచ్చేప్పటికి 10, 20 అవుతుందండి టైం ఉదయం పూట. అయితే ప్రెజెంట్ మందు స్ప్రే చేసుకోవడం అయిపోయిందండి. ఎందుకోసమంటే కొంచెం ఎండ అనేది ఎక్కువ అవుతా ఉంది కాబట్టి మందు స్ప్రే చేసుకున్నాను ప్రెజెంట్ అయితే. మందు స్ప్రే చేసుకున్న తర్వాత వీడియో అనేది చేస్తా ఉన్నాను. అయితే గత 2, 3 వీడియోలు కూడా నేను మందు స్ప్రే చేసుకున్న తర్వాతే వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసమంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే ఈరోజు వచ్చేప్పటికి నేను జస్ట్ ఒకసారి అలా తోట చూపిస్తానండి. ఎందుకోసం అంటే మీ తోటలో ఎవరి అయితే ఇలా ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈరోజు నేను చెప్పబోయే మందుని స్ప్రే చేసుకోండి. లేనట్లయితే స్ప్రేయింగ్ అనేది చేసుకోవద్దండి. ఎందుకోసం అంటే డబ్బులు వేస్ట్ కదండి. సో ఆ ఉద్దేశంతో జస్ట్ ఒకసారి తోట చూపిస్తాను. అంటే గ్రోతింగ్ ఉంది, అలాగే ఫ్లవరింగ్ వస్తూ ఉంది, అలాగే పిందెలు కూడా ఉన్నాయండి. అండ్ అలాగే కొంతమంది రైతులు ఒక డౌట్ అడగటం జరిగింది. అన్న మరి ఈ టైంలో పూత వస్తూ ఉంది కదా, మరి పూత కాయగా అవుతుందా లేదా అని చెప్పేసి అడగటం జరిగిందండి. అయితే దానికి సంబంధించి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తానండి. అదేంటంటే మనకి బేసిక్గా మనకి 100 పూతలనేవి పడినట్లయితే చెట్టుకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, 100 పూతలు కనుక పడినట్లయితే అందులో మనకి 20 లేదంటే 30 మాత్రమే కాయగా మారుతూ ఉంటుంది. కానీ మనం అడిషనల్‌గా ఫ్లవర్ బూస్టర్సు లేదంటే కాపు దిగటానికి మందులు వాడుకుంటాం కాబట్టి దానివల్ల ఇంకో 10% అనేది కాయగా మారటం అనేది జరుగుతూ ఉంటది పూత. అంటే అంటే మనం జనరల్‌గా అనుకున్నట్లయితే ఒక 40% నుంచి 50% అనుకోవచ్చు. అంటే 100 పూతల్లో 40-50 పూతలు మాత్రమే కాయగా మారే అవకాశం ఉంటది. అంటే సో మనకి ప్రెజెంట్ అయితే రేటు కూడా 18,000 వరకు ఉంటా ఉంది కాబట్టి ఈ టైంలో మనకి ఒక 30 పూతలు పడినట్లయితే చెట్టుకి, ఆ 30లో ఒక 10 పూతలు కాయగా మారినా కూడా ఎకరానికి ఒక 2 క్వింటాల వరకు కాపు అనేది పడతా ఉంటది కాబట్టి మనకి ప్రెజెంట్ ఉన్న రేటు 18,000 అనుకోండి. చివరి దశకు వచ్చేప్పటికి కాయ కొంచెం చిన్నదయిందనుకోండి, ఒక 13,000 పడినా కూడా మనకి పెద్ద నష్టమైతే ఏమి ఉండదు కదండీ. అంటే మహా అయితే మనం ఎకరానికి వచ్చేప్పటికి ఒక 2 స్ప్రేల మీద కలిపి ఓన్లీ అంటే బేసిక్‌గా నేను ఈ గ్రోత్ ప్రమోటర్స్ లేదంటే గ్రోత్ రెగ్యులేటర్ గురించి మాత్రమే చెప్తా ఉన్నాను ఇప్పుడు వచ్చేప్పటికి. అయితే మనం 2 స్ప్రేల మీద కలిపి ఒక రూ. 1000 వేసుకున్నాం అనుకోండి ఎకరానికి వచ్చేప్పటికి, మనకి 13,000లో రూ. 1000 అంటే పెద్ద విషయం కాదు కదండీ. సో ఆలోచించుకొని నేను ప్రెజెంట్ తోట చూపిస్తాను. ఇలా ఉన్నవాళ్ళు మాత్రమే నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా స్పెసిఫిక్‌గా స్ప్రే అనేది చేసుకోండి. లేనట్లయితే చేసుకోవద్దు, నష్టపోవద్దండి. సో అయితే ఒకసారి తోట చూపిస్తానండి ఎలా ఉంది అనేది. ఆ తర్వాత నేను తెచ్చుకున్న మందులేంటో చెప్తాను. అండ్ దానికంటే ముందు కూడా నాదొక రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్‌ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులు కూడా షేర్ అనేది చేయండి. అయితే ఒకసారి తోట చూడండి ఎలా ఉంది అనేది. సో నా తోటైతే ప్రెజెంట్ ఇలా ఉండటం జరిగిందండి. అంటే తోట మొత్తం ఇలాగ ఉందా అని చెప్పేసి మీరు క్వెషన్ చేయొద్దండి. ఉన్న చోట చాలా బాగుంది, లేని చోట తగ్గడం జరిగింది. అంటే ఆ సైడ్‌కి వెళ్ళేప్పటికి కొంచెం తోట అనేది తగ్గడం జరిగిందండి. మాక్సిమం నాకు తోట వచ్చేప్పటికి సగం నుంచి అటువైపు చాలా బాగుంటది. అంటే కాపు గానీ, పెరగటం గానీ అంతా ఎవ్రీథింగ్ చాలా సూపర్ ఉంటదండి. సగం నుంచి ఇటు కొంచెం తగ్గుతా ఉంటది. ఇటు తగ్గిన వారు అటు కవర్ చేస్తా ఉంటదండి. సో ఇలాగైతే ఉండటం జరిగిందండి. నేను చెప్పాను కదండీ! ఈరోజు నేను చెప్తున్నటువంటి మందులు ఎవరి తోటలో అయితే ఇలాగ ఉండటం జరిగిందో చూస్తున్నారు గదా! ఎవరి తోట అయితే ఇలా ఉండటం జరిగిందో పూత చూస్తున్నారు గదా! వాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి. గ్రోత్ కూడా ఇలా ఉన్నవాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పే మందు వచ్చేప్పటికి స్పెసిఫిక్‌గా అంటే గ్రోత్ రెగ్యులేటర్ అది. ఆ మందు అలా ఉన్నవాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి. మిగతా వాళ్ళు మాత్రం స్ప్రేయింగ్ అనేది చేసుకోవద్దండి. ఎందుకోసం అంటే వేస్ట్ ఖర్చు కదా! సో మిత్రులారా నా తోటైతే ప్రెజెంట్ ఇలా ఉండటం జరిగింది. అటువైపు కూడా ఇలాగుందా అంటే ఇలా లేదు. ఒక 10 సార్లు మాత్రం కొంచెం తేడాగా ఉండటం జరిగిందండి. అంటే ఉన్న విషయం ఉన్నట్లుగా మనం ఫ్రాంక్‌గా చెప్పుకోవటం అనేది పద్ధతి కదండీ. సో ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తా ఉన్నాను. సో ఇదిగోనండి. చూసారు కదా! పిందె పూత ఉండటం జరిగింది. ప్రెజెంట్ నేను ఎకరం తోటలో అయితే ఉన్నానండి. చూసారు కదా! సో అయితే నేను ఇప్పుడు మందుల దగ్గరికి వచ్చేస్తా ఉన్నాను. మందులు చెప్పేస్తానండి. సో చూసారు కదండీ మిత్రులారా! నా తోట అయితే ఎలా ఉండటం జరిగిందో. అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈరోజు నేను చెప్పబోయే మందులన్నీ స్ప్రే చేసుకోండి. అయితే చాలామంది రైతులు ఇంకా బ్లాక్ ట్రిప్స్ ఉండటం జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే నా తోటలో కూడా ఉండటం జరిగింది అక్కడక్కడ.
అయితే ఈరోజు నేను బ్లాక్ ట్రిప్స్‌కి సంబంధించి అలాగే గ్రోత్ రెగ్యులేటర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే బ్లాక్ ట్రిప్స్‌కి సంబంధించి నేను ఒక విషయం అయితే చెప్తా ఉంటాను. అంటే బ్లాక్ ట్రిప్స్ అనే కాదు, ఏదైనా వైరస్ కావచ్చు, నల్లి కావచ్చు, ట్రిప్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక విషయం అయితే చెప్తా ఉంటాను. మనకి అటాక్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సేమ్ మందనేది 2 స్ప్రేలు చేసుకోండి వెంటనే అని చెప్పేసి చెప్తా ఉంటాను. ఉద్దేశంతో ఈరోజు కూడా నేను సేమ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతా ఉంది. అంటే పోయిన ఆదివారం నేను చెప్పాను కదండీ! ఫాజిల్కా అనేది స్ప్రేయింగ్ చేసుకున్నానండి. అంటే దాంట్లో 40% ఫిప్రోనిల్ అలాగే 40% ఇమిడాక్లోపిడ్ ఉంది అని. అలాగే ఈరోజు నేను వచ్చేప్పటికి ఈ నల్ల తామర పురుగుకి తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి విల్లోప్రిడ్ అండి. విల్వుడ్ కంపెనీ వాళ్ళది విల్లోప్రిడ్. దీంట్లో కూడా 40% ఫిప్రోనిల్ అలాగే 40% ఇమిడాక్లోపిడ్ ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విల్లోప్రిడ్ అనేది కూడా తామర పురుగు మీద అలాగే నల్ల తామర పురుగు మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే నేను స్టార్టింగ్ దశ నుంచి కూడా ఈ సంవత్సరం మొత్తం నేను ఫిప్రోనిల్ అలాగే ఇమిడాక్లోపిడ్ టెక్నికల్స్తోని ఈ నల్ల తామర పురుగుని అదుపులో పెట్టుకోవడం జరిగింది. అంటే రిపీటెడ్గా చెప్తున్నాను అని చెప్పేసి అనుకోవద్దు. ఎటువంటి పెద్ద మందులు అనేవి కూడా స్ప్రేయింగ్ చేసుకోలేదు. సో ప్రజెంట్ ఇలా ఉన్న సిచ్యుయేషన్లో నేను ఈ విల్లోప్రిడ్ స్ప్రేయింగ్ చేసుకోవడం మంచిదే అని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఎందుకోసం అంటే వర్షం కూడా పట్టడం జరిగింది నిన్న. అంటే ఒక 4 డేస్ బ్యాక్ పడింది, మళ్ళీ ఈరోజు పడింది. అంటే తడి ఉన్నప్పుడు ఈ ఫిప్రోనిల్ అలాగే ఇమిడాక్లోపిడ్ టెక్నికల్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు మీద చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు నేను ఈ విల్లోప్రిడ్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగిందండి. అయితే మనం దీని యొక్క డోసు గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పుడు 70 గ్రాములు స్ప్రేయింగ్ చేసుకోండి. ఎందుకోసం అంటే తోట అనేది పెరగడం జరిగింది కాబట్టి స్ప్రేయింగ్ చేసుకుంటే ఇబ్బంది లేదు. ఎందుకోసం అంటే కొంతమంది రైతులు 100 గ్రాములు కూడా స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు. సో అంత అయితే అవసరం లేదండి. 70 గ్రాములు అయితే సరిపోతూ ఉంటుంది. అలాగే చెప్పాను కదండి, ఈరోజు నేను గ్రోత్ ఉన్న వాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పిన మందు వచ్చేప్పటికి డాంగ్లే అండి. ఇది కూడా బెస్ట్ అగ్రో వాళ్ళదే డాంగ్లే. అయితే డాంగ్లే అంటే ఏం లేదండి, యాక్లోబ్యూటజోల్ 40% అండి. ఇదిగోండి, యాక్లోబ్యూటజోల్ 40%. అంటే మనం కల్టర్ అంటూ ఉంటాము. కల్టర్లో ఉండే టెక్నికల్ ఇదే. అలాగే టబోలీలో కూడా ఉండే టెక్నికల్స్ ఇవేనండి. అలాగే విద్యుత్లో కూడా ఇదే టెక్నికల్ ఉంటా ఉంటుంది. సో నేను వచ్చేప్పటికి బెస్ట్ అగ్రో వాళ్ళకి తెచ్చుకోవడం జరిగింది డాంగ్లే అనేది. అయితే ఇది వచ్చేప్పటికి ఒక గ్రోత్ రెగ్యులేటర్ అండి. అంటే గ్రోత్ రెగ్యులేటర్ అంటే చెట్టు అనేది బాగా పెరిగింది కానీ పూత లేదు, కాత లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే గ్రోత్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉందనుకోండి, ఇదిగోండి ఈ చెట్టు ఉందనుకోండి, ఇది బాగా పెరిగి ఎటువంటి పూత కాత లేదు. అలాంటి వాళ్ళు ఈ మందు స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే ఈ గ్రోత్ని ఇంతవరకు ఆఫ్ చేస్తుంది. ఇంతవరకు ఆఫ్ చేసి ఇదిగోండి ఈ పక్క కొమ్మలు ఉన్నాయి కదా, పక్క నుంచి కొమ్మలు రావడానికి, అలాగే ఈ గ్రోత్ మొత్తం ఆగిన తర్వాత ఇది మొత్తం అటలాగా ఫామ్ అయిపోయి బాగా చిక్కుగా కాపు అనేది దిగడానికి ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి బాగా ఉపయోగపడతా ఉంటాయండి. అంటే మనం ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లో ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే ఆల్రెడీ చివరి దశకి రావడం జరిగింది కాబట్టి మనం అంటే ప్రజెంట్ మనం ఈ సిచ్యుయేషన్లో ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే గ్రోత్ ఉంది, గ్రోత్ మొత్తం స్టాప్ అయిపోయినట్లయితే ఉన్న గ్రోత్ మొత్తం ఉన్నంత వరకు పూత వచ్చి కాయగా మారుతూ ఉంటుంది కాబట్టి మనకి ఒక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈ చివరి దశలో ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకోవడం మంచిది. అలాగే నేను కూడా స్ప్రేయింగ్ చేసుకున్నాను. కానీ కొంతమంది రైతులు జనవరి, డిసెంబరు లేదంటే ఫిబ్రవరి ఆ టైంలో చెప్తూ ఉంటారు తోట బాగా పెరిగింది కానీ పూత కాత లేదని చెప్తూ ఉంటారు. ఆ టైంలో స్ప్రేయింగ్ చేసుకోవడం కూడా ఒక మంచి పద్ధతే. కానీ ఆ టైంలో స్ప్రేయింగ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ టైంలో చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకోసం అంటే ఆ టైంలో కొంచెం రిఫరెన్స్ అనేది ఎందుకు ఇవ్వాలంటే మనకి టైం అనేది గడుస్తూ ఉంటుంది కాబట్టి మంచి కాపు అనేది సెట్ చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో చేసుకోవాలి. అంటే ఈ టైంలో చేసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి అనమాట. ఎందుకోసం అంటే ఉన్నటువంటి గ్రోత్ మొత్తం మనకి స్టాప్ అయిపోయి పూత అంతా వచ్చి పూత మొత్తం కాయిపోయినట్లయితే మంచి దిగుబడి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో అంటే చివరి దశ కాబట్టి మనం ఈ టైంలో ఒక స్ప్రేయింగ్ అనేది చేసుకున్నట్లయితే ఈ గ్రోత్ రెగ్యులేటర్ అనే దాన్ని మ్యాక్సిమం ఉన్నంత వరకు పూత దిగి కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు నేను ఈ డాంగ్లే అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. అయితే మనం దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 30 ml అండి. అంటే 6 పంపుల వరకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవేనండి మిత్రులారా, ఈరోజు నేను స్ప్రేయింగ్ చేసుకున్నటువంటి మందులు వచ్చేప్పటికి డాంగ్లే అలాగే విల్లోప్రిడ్ అండి. సో అదేనండి మిత్రులారా, ఈరోజు వీడియో వచ్చేప్పటికి